మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజలకు. మనం చెబుతున్నది ఒక చిన్న కాని అద్భుతమైన కథ. కళాకారుడి చేతులు మట్టి మరియు భక్తిశక్తి కలిసినప్పుడు ఒక ఆధ్యాత్మిక అద్భుతం సృష్టిస్తుంది. చిన్నప్పటి నుండి నా ఇష్టదేవత శ్రీ సరస్వతి. ఆమె కృపతోనే నా చేతులకు ఈ కళ వచ్చింది. ఇది పూర్తయ్యాక గ్రామ దేవాలయంలో ప్రతిస్తాను. మట్టి మరియు భక్తిశక్తి కలిసినప్పుడు ఒక ఆధ్యాత్మిక అద్భుతం సృష్టిస్తుంది. శ్రీ సరస్వతి అమ్మవారి విగ్రహం తయారీ. ఒక గ్రామంలోని మట్టి కళాకారుడు చిన్నప్పటి నుండి శ్రీ సరస్వతిదేవి భక్తి కలిగి ఉండేవాడు. ఆయన రోజూ ఈ దేవి విగ్రహాలను తయారు చేస్తూ తన భక్తిని వ్యక్తం చేస్తున్నారు. తన కళతో భక్తులను ఆకట్టుకోవాలని, దేవి రూపాన్ని ప్రతీతి వేరు చేస్తూ రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి మట్టి అతని చేతుల్లో జీవం పొందింది. ప్రతి చూపు, ప్రతి కవచం, ప్రతి వీణ మెల్లగా తయారవుతూ సరస్వతీదేవి రూపం స్పష్టంగా దర్శనమిస్తోంది. వీణవై మక్కువతో నమస్కరించారు. ఒక చిన్న మట్టి, ఒక కళాకారుడి నైపుణ్యం, భక్తిశక్తి కలిసినప్పుడు ఇలా అద్భుతం వస్తుందని అందరూ అర్థం చేసుకున్నారు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. భక్తి, కళ మరియు పట్టుదల కలిసితే సాధ్యం కాని సాధ్యమవుతుంది. అదే జరిగింది. లైక్, షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుత కథలు, భక్తి వీడియోల కోసం మనోరంజని తెలుగు టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి భక్తి గానాలు, నిత్య వార్తలు పొందాలంటే మనోరంజని తెలుగు టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఆదరణ తెలియజేయండి.